ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశంలో ప్రధానంగా నిలుస్తుంది కృత్రిమ మేధ. భౌతికంగా కనిపించని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనుషులు చేస్తున్న అన్ని రకాల పనులను క్షణాల్లో చేసేస్తుంది. దీంతో అన్ని రకాల సేవలు మరింత సులువుగా మారిపోతున్నాయి. అయితే కృత్రిమ మేధ కారణంగా మానవులకు పని లేకుండా పోతే మనుగడ ఎలా అనే భయాందోళన కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో అల్బేనియా ప్రభుత్వం అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన కోసం ఏకంగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే మంత్రిని నియమించింది. ఇది కాస్త విజయవంతమైతే పాలకుల అవసరమే లేకుండా పోతుందనే జోక్స్ పేలుతున్నాయి. యూరోప్లోని చిన్న దేశం అల్బేనియా. అంతర్జాతీయ వార్తల్లో పెద్దగా కనిపించని ఆ దేశం ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇందుకు కారణం ఆ దేశ ప్రధానమంత్రి ఏడి రామా తీసుకున్న నిర్ణయమే. తన కేబినెట్లోకి ఆయన కొత్త మహిళా మంత్రిని నియమించారు. ఇందులో ప్రత్యేకతే ఉంది అనుకుంటున్నారా? ఆ మంత్రి మనిషి కాదు, యంత్రం కూడా కాదు, కేవలం వర్చువల్ రూపంలోనే కనిపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ మంత్రికి డిఎల్లా అనే పేరు పెట్టారు. ప్రపంచంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రిగా పేరు తెచ్చుకుంది డిఎల్లా. సాంప్రదాయ దుస్తులతో ఎంతో అందంగా కనిపించే ఈ మహిళా మంత్రి భౌతికంగా కనిపించదు, వర్చువల్ రూపంలో మాత్రమే కనిపిస్తుంది. ఇంతకీ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ మంత్రిని ఎందుకు నియమించినట్లు? ఇందుకు కారణం కూడా చెప్తున్నారు అల్బేనియా ప్రధాని ఏడి రామా. తమ దేశంలో అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విభాగంలో అవినీతి సమస్య అల్బేనియా ప్రభుత్వాన్ని చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్లో చేరాలన్న అల్బేనియా కలను నెరవేర్చుకోవడానికి అవినీతి నిర్మూలన కీలకంగా మారిందని ప్రధాని రామా వివరించారు. పబ్లిక్ టెండర్లకు సంబంధించి ఎలాంటి అవినీతి జరగకుండా డిఎల్లా నిఘా పెట్టనుందని, ప్రభుత్వ నిధులు పారదర్శకంగా కేటాయింపులు జరిగేలా పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. ప్రధాని ఏడి రామా కొత్త మంత్రి డిఎల్లాను పార్లమెంట్లో ప్రవేశపెట్టి మాట్లాడించారు. ఈ ప్రసంగాన్ని 2 పెద్ద స్క్రీన్ల మీద ప్రదర్శించారు. 3 నిమిషాల పాటు చేసిన ఈ ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారింది. నేను మనుషులకు బదులుగా కాకుండా వారికి సాయం చేయటానికి వచ్చాను. నాకు పౌరసత్వం లేదన్నది వాస్తవం. నాకు వ్యక్తిగత ఇష్టాయిష్టాలు లేవు అంటూ చెప్పింది డిఎల్లా. ప్రజాసేవ వ్యవస్థల గురించి రాజ్యాంగం చెప్తుంది. క్రోమోజోమ్లు, రక్తమాంసాల గురించి మాత్రం అదేమీ చెప్పలేదు. మన విధులు, జవాబుదారీతనం, పారదర్శకత, వివక్షకు తావులేని సేవల గురించి అది వివరిస్తుంది. నేను మనుషుల మాదిరిగానే ఆ విలువలకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. ఏమో మీకంటే ఎక్కువగానే ఉంటానేమో అంటూ ప్రసంగించింది. ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్థిక రంగం, ఎంటర్టైన్మెంట్, రవాణా, ఆరోగ్య సంరక్షణ సహా అన్ని రంగాల్లోకి దూసుకొచ్చింది. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భవిష్యత్తులో మానవుల ఉద్యోగాలు ఉండవేమో అనే ఆందోళన కూడా మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో అల్బేనియా ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ ద్వారా పనిచేసే మంత్రిని సృష్టించేసింది. డిఎల్లా ప్రవేశం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక రాజకీయాల్లోకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే నాయకులతో పనే ఉంటుంది. ప్రధాని ఏడి రామా ఓ సందర్భంలో ఏదో ఒక రోజు ఏఐ డిజిటల్ మంత్రి, ప్రధానమంత్రి కూడా రావచ్చేమో అని కామెడీగా అన్నారు. అలా అన్నారో లేదో ఆచరణలో కూడా చూపించేశారు. డిఎల్లా భౌతికంగా హాజరు కానప్పటికీ కృత్రిమ మేధస్సుతో పనిచేస్తుందని చెప్పారు అల్బేనియా ప్రధాని ఏడి రామా. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదని వాస్తవం అని అంటున్నారు. తమ దేశంలోని అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ ఏఐ మంత్రిని తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. ఇక డిఎల్లాకు టెండర్లపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత అప్పగించినట్లు కూడా తెలిపారు. అదంతా దశలవారీగా జరుగుతుందని, పైగా 100% అవినీతికి తావివ్వకుండా జరుగుతుందని చెప్పుకొచ్చారు. అల్బేనియా ఇప్పటికే డిజిటల్ సేవల పోర్టల్ ద్వారా పౌరులకు సేవలు అందిస్తోంది. వాయిస్ కమాండ్ల ద్వారా అభ్యర్థనల్ని ప్రాసెస్ చేస్తూ లంచాలు, బెదిరింపులు అరికట్టడంలో సహాయపడుతుందని చెప్తున్నారు. నిజంగా ఇదంతా జరిగితే అవినీతి నిర్మూలనలో కృత్రిమ మేధ వాడకం ఓ సంచలనంగా మారనుంది. ఇంతకీ డిఎల్లా పాలకులకు పని లేకుండా చేస్తుందో లేక పాలకులే అవసరం లేకుండా చేస్తుందో వేచి చూద్దాం.